సుధాకర్ అజిత్ గారు ఉన్నారంటే అజిత్ గారు ఏమండి మొత్తానికి ఒకవైపు ఏమన్నా శతాబ్ది ఉత్సవాలు ఇంకొక వైపు ఏమన్నా ఉండవల్లి గారు చెప్పినప్పుడు ఘోష సరే ఏదేమైనా కానీ మొత్తం ఓవరాల్గా ఈరోజైతే ఒక పండగ వాతావరణం 10 సంవత్సరాలకి పూర్తిగా ఉమ్మడి రాజధాని అని చెప్పినటువంటిది లేదు. సరే మామూలుగా 7 సంవత్సరాల నుంచే లేదనుకోండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కేసు అయింది ఎప్పుడైతే వెళ్ళిపోయారు అప్పటి నుంచి అది క్యాపిటల్ అది అక్కడ ఇది ఎక్కడగానే వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముంది ఏ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఏమీ లేదు. ఊరక ఒక నేమ్ ఒక ఏదో అలాంటిది ఉంది తప్ప మరొకటి లేదు కదా. ఏమంటారు అజిత్ గారు అంతేనా? అంతే ఒక భావన వంశీ గారు హైదరాబాద్ ఇంకా రాజధానిగా ఉందనేది ఉండే జనాల ఒక చిన్న భావన మాత్రమే తప్పితే ఫిజికల్ గా ఎప్పుడో దాదాపు 2 కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనేది ఫిక్స్ అయిపోయారు వంశీ గారు జనాలు. కానీ ఇప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ చేయడం ద్వారా మళ్ళీ కూడా హైదరాబాద్ అన్న ఆ భావన కూడా మళ్ళీ రావడానికి కారణం ఆ అమరావతి అనేది లేకుండా పోవటము, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోవడం వంశీ గారు. కానీ మొత్తం మీద 2 రాష్ట్రాలు వంశీ గారు శతాబ్ది ఉత్సవాలు ఖచ్చితంగా అత్యంత ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఆత్మగౌరవం కోసం ఒక చారిత్రాత్మక ఉద్యమం తెలంగాణ చేసింది కాబట్టి ఇప్పుడు కాదు కదా వంశీ గారు. నిజంగా అంటే మనం ఒక్కసారి ఈ 10 ఏళ్ల సందర్భంగా చెప్పుకోవాలంటే తెలంగాణ భావన అనేదే తెలంగాణ తొలి దశ పోరాటము ప్రపంచంలో అనేక విప్లవాలకి మార్గదర్శకం అయింది వంశీ గారు. తొలి దశ పోరాటం ఆ తర్వాత ఉద్యోగులు చేసిన 62 పోరాటం అది కూడా చాలా అంటే ఒక మంచి పోరాటంగా లేదంటే ఈ 610 జీవో కానీ ఇవన్నీ రావడానికి వీటికి కారణమైన హక్కులు ప్రాంతం ద్వారా అవకాశాలు వీటిని ఆ ఉద్యమం తెలియజెప్పింది. 3వ ఉద్యమం ఖచ్చితంగా ఒక ఆత్మగౌరవ పోరాటంగానే వంశీ గారు. తొలి దశ ఉద్యమం భూమి కోసం భుక్తి కోసం అయితే మలి దశ ఉద్యమం ఆత్మగౌరవ పోరాటం చేశారు, గెలిచారు వంశీ గారు. గెలిచిన తర్వాత ఒక మంచి సంక్షేమ పాలనే సాగించారు వంశీ గారు కేసీఆర్ గారు 5 ఏళ్ల పాటు. కానీ సంక్షేమం కాదు ఆకలినైనా మేము ఎదుర్కొంటాం కానీ ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవం మీద దెబ్బ పడితే మేము సహించమనేది నిజంగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా అదే కారణం వంశీ గారు. అంటే తెలంగాణ ఎప్పుడు కూడా అణిచివేతని సహించదు. కేసీఆర్ గారి 5 ఏళ్లలో ఎక్కడో 10 ఏళ్లలో ఎక్కడో ఒక అణిచివేత జరిగింది అనే ఒక భావన వచ్చింది కాబట్టే దాన్ని ఎదుర్కొన్నారు వంశీ గారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సరే రేవంత్ రెడ్డి గారు ఇక కాళోజీ కవితను కూడా రెఫర్ చేశారు కదా వంశీ గారు. ప్రాంతేతరులు గనక దోపిడీ చేస్తే పొలిమేర దాకా తరిమి కొడదాం అంటే దూరం తరిమి కొడదాం అక్కడ దాకా ప్రాంతం వారే తరిమి అదే అన్యాయం చేస్తే మొత్తం పాతరేస్తాం ప్రాణంతో పాతరేస్తాము అని చెప్పారు వంశీ గారు. అది కాళోజీ కవిత. అంటే ఇక్కడ కేసీఆర్ గారు అందుకు ప్రాంతం వాళ్ళు చేసిన అన్యాయం కాబట్టి మొత్తం పాతరేసామా అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారు. కానీ ఆ ముందు లైను ఈ లైను అనేసరికి దాని మీద రకరకాల భావనలు వస్తున్నాయి వంశీ గారు. అంతే కొన్ని కవితలైనా కానీ సందర్భాన్ని బట్టి కొంత జాగ్రత్తగానే వాటికి సంబంధించినటువంటి సంబోధించాల్సినటువంటి అవసరం ఉండిద్దాము. అంటే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే అది కవిత అయి ఉండొచ్చు కానీ ఇది 10 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి విభజన జరిగినటువంటి సందర్భంగా జరిగినటువంటి ఒక సభ ఒక దీంట్లో ఆ పదాలు మాట్లాడినప్పుడు ఆ పదాలకు సంబంధించినటువంటి ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు అన్వయించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఆయన అందరికి సంబంధించి మెసేజ్ ఇచ్చారు. యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మెసేజ్ ఎవరైతే మాకు అన్యాయం చేస్తారో వాళ్ళని తరిమి కొడతామని, ఎవరైతే ఎక్కడుండి మోసం చేస్తారో వాళ్ళు బతికొండగానే పాతి పెడతామని ఇలాంటివి అన్ని అంశాలు దాంట్లో పొందుపరి చెప్పారు. కానీ ఇవి చెప్పేటువంటి సందర్భంలో ఇక్కడ జరగాల్సింది విజన్ 2050 విజన్ ఏంటి, మనం ఎలా ముందుకు వెళదాం, మనం ఎలా చేద్దాం అనేటువంటిది. అంటే అంతకుముందే మాట్లాడున్నట్టున్నారు కేసీఆర్ గారు కూడా. ఏది నన్ను ఇంతన్నోళ్ళు అంతన్నోళ్ళు అందరూ పడగొడతామంటున్నారు, నేను కనుక బయటకు వస్తేనా నేను కనుక బస్సు ఎక్కితేనా అసలు ఏం జరిగిద్దో చూపిస్తానని చెప్పిన వారేదో అన్నారు. మరి ఏ ఉద్దేశంతో వారు ఇచ్చేసారో బట్ ఆ స్క్రిప్ట్ అట్టు ఉంది చూసి చదివినట్లున్నారు. బట్ ఏదన్నా కానీ కొంచెం ఇలాంటి సందర్భాలలో మాట్లాడేటువంటి ప్రతి అంశం కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అనేటువంటి భావన ఉంది. సరే ఇక ఉండవల్లికి సంబంధించి కూడా ఈరోజు ఒక మాట అన్నారు వంశీ గారు. సరే అది ఉండవల్లి అన్న అనకపోయినా అందరికి కూడా తెలిసిన నిజమే.
అంటే ఒకవైపు దశాబ్ది ఉత్సవాలు 100% స్వాగతిద్దాము. రాష్ట్రం విడిపోయిన తర్వాత నిజంగానే తెలంగాణ ఏ ప్రాంతం అనేది కాకుండా పక్క రాష్ట్రాలు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని ఎందుకు అడగడు అజిత్ గారు? ఆయన అదే వంశీ గారు ఇక్కడ ఎందుకు అడగడు? ఇప్పుడు పెద్ద ఆయనకి అన్నీ తెలుసు, ఆయన తెలవంది ఏమీ లేదు. సరే చంద్రబాబు నాయుడు గారిని తిట్టని తప్పు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగడు? తిట్టమని అడగట్లా, ఎందుకు అడగడు? ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన ఎందుకు అడగలేదు? మొన్న సరే ఇప్పుడు అయిపోతుందిరా నాయన, ఒక 3 నెలల ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అరే బాబు అయిపోతుంది, నువ్వేం కావాలో అడగాలి, పోయి చెప్పాలి, ఢిల్లీ పోయి అడిగి రావాలి, ఇలా పోయి చెప్పాలి అని ఎందుకు చెప్పలేదు? మరి ఆయనకి అన్నీ తెలుసు కదా, తెలవందే ఉంది ఆయనకి. వంశీ గారు ఇది ఉండవల్లి గారిది చాలా విచిత్రంగా ఉంటది వంశీ గారు. ఎందుకంటే విభజనకి సంబంధించి కూడా ఈ రోజు పరిస్థితి మీద మాట్లాడాల్సింది, ఈ రోజున్న సమస్యల మీద మాట్లాడడానికి కూడా 2014 నుంచి తీసుకొస్తారు వంశీ గారు. ఎందుకంటే ఈ రోజు ఏది విమర్శించాలన్నా కానీ ముందు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాతే చాలా జాగ్రత్తగా ఈ రోజున్న పాలకులు అని అంటారు. మనమేమంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించమనంటే తప్పు లేదు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో కనీసం 6 నెలల్లో ఇది అయిపోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి దానికి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని మాట్లాడాలని చెప్పుండొచ్చు కదా, సలహా ఇవ్వచ్చు కదా. అవును వంశీ గారు, ఎందుకంటే రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తా నిన్న మొన్నటి దాకా సుప్రీంకోర్టులో పోరాటం చేసిన ఉండవల్లి గారు జస్ట్ అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక మెమోరాండం కూడా ఎందుకో ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనకి అక్కడ ఉంది కదా మొత్తం అందరూ అవును చూపిస్తారు కదా ఆయన మాట్లాడి, అసలు అందులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఇంకా ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వాలి అని అనేది కూడా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తంగా ఉంది అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వీటికి సంబంధించి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, లేదంటే ఆయన పోరాడాలి, మేము ఉంటాము అని చెప్పి ఒక సలహా కూడా గట్టిగా ఇచ్చినట్టు లేదు వంశీ గారు. అంటే ఇక దీనికి అంతా కూడా ఉండవల్లి గారి ఉద్యమం మన అందరికి కూడా తెలుసు కదా వంశీ గారు. ఒకవైపు విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తారు, అటువైపు ఏమో ప్రగతి భవన్ లో వెళ్ళి కేసీఆర్ గారిని కలుస్తారు వంశీ గారు. ఇవన్నీ అంటే చాలా వైరుధ్యాలన్నీ కూడా అందులో రకరకాలుగా ఉన్నాయి కదా వంశీ గారు. సరే గారు రైట్ అండి.